ప్రొడ్యూసర్ గోపి గురించి మా కోన వెంకట్ గారు చెప్పారు చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే తన సిన్సియారిటీ గురించి, తన హార్డ్ వర్క్ గురించి చాలా బాగా చెప్పారు. సో అది విన్న తర్వాత ఖచ్చితంగా ఈ ఫంక్షన్ నాకు రావాలని అనిపించింది, అందుకే వచ్చాను. నిజానికి ఒక చిన్న సినిమా తీయడానికి, చిన్న సినిమా అంటే నా దృష్టిలో ప్రొడ్యూసరే హీరో. అంటే దానికి చాలా సాధక బాధకాలు ఉంటాయి, అవన్నీ నేను క్రాస్ చేసి వచ్చాను, నాకు తెలుసు. అలా ఒక చిన్న సినిమా అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా జనంలోకి వెళ్ళిన తర్వాత జనమే డిసైడ్ చేస్తారు, అది ముందు మనం మాట్లాడకూడదు. సో ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోపి పెద్ద ప్రొడ్యూసర్గా ఎదగాలి. అలాగే బసిరెడ్డి గారు, గంటా నాగేశ్వరరావు గారు, ఇద్దరు అందరూ ఖచ్చితంగా వీళ్ళందరికీ మంచి ప్రాఫిట్స్ రావాలి, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్, హరిహర్మల్ గారు అబ్బాయి, తను ఫస్ట్ ఫిల్మ్ నచ్చావులే నుంచి ప్రతి సినిమాలోనూ అతని కోసం నేను సిటీ తెప్పించుకుని వింటాను. చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. ఎలాంటి సాంగ్ చేసినా మెలోడీ అనేది మిస్ కాకుండా చేస్తాడు. ఖచ్చితంగా అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు నమ్మకం నాకుంది. అలాగే ఈ సినిమా విజువల్స్ చూసాం, సాంగ్స్ చూసాం, విన్నాం, అన్ని చాలా బాగున్నాయి. అలాగే హీరో తనీష్, తన సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా సినిమాలు చూశాను, చాలా మంచి హీరో. ఖచ్చితంగా అతను పెద్ద హీరో అవుతాడు నమ్మకం నాకుంది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, నిర్మాతలకి, అందరికీ మంచి జరగాలని, పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వయసుకు వచ్చాం. తనీష్ నేను 3 ఫిల్మ్స్ చేసాం. ఫాదర్ అండ్ సన్ గా 3rd ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ నచ్చావులే, సెకండ్ ఫిల్మ్ రైడ్, థర్డ్ ఇది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మాతో పాటు నచ్చావులే తోటి ఇంట్రడ్యూస్ అయ్యాడు, శేఖర్ చంద్ర. చాలా మంచి మ్యూజిక్ ఇస్తారు. ఈ పాటలు కూడా చాలా బాగున్నాయి. బెక్కం వేణుగోపాల్ గారు చాలా ఆర్గనైజర్గా ఈ సినిమా ఎంత బాగా చేశారు అనేది నేను చూశాను. ఈ సినిమా తనీష్కి, నీతికి, మాకు అందరికి, ఈ టీం అందరికి కూడా మంచి సినిమా అవ్వాలని, మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్, మీ అందరం టీవీలో పనిచేస్తున్న మంచి ఫ్రెండ్స్. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇప్పటికి 5 మూవీస్ తీశాడు ఆల్రెడీ. అలాగే ఈ 6th మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ 5th మూవీయా? ఓకే, ఇది 5వ సినిమా. ఇది కూడా చాలా బాగా నడిచి అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్రకి మై బెస్ట్ విషెస్. చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని. అలాగే తనీష్ గారికి, శ్రీనాథ్ గారికి, నీతి గారికి, అందరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న టైటిల్, ఈ పోస్టర్ ఇది చూస్తుంటే ఇది ఒక టీనేజ్ లవ్ స్టోరీ అని నాకు క్లియర్గా అర్థమవుతుంది. దానికి తగ్గ మన శేఖర్ చంద్ర గారు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ తనీష్, దట్ గర్ల్ నీతి, ఐ థింక్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ పేర్. అండ్ గోపి నాకు చాలా సంవత్సరాల నుంచి బెక్కం వేణుగోపాల్ వెరీ క్లోజ్. మీ
మేము ఒక సినిమా కూడా మేము కలిసి ట్రావెల్ కూడా అయ్యాం. అండ్ ఈ పిక్చర్ సాంగ్స్ విన్న తర్వాత ఇది పోస్టర్ తగ్గట్టు సాంగ్స్ ప్లస్ సినిమా కూడా అలాగే ఉంటుందని నేను కోరుకుంటూ ఆశిస్తూ, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ తనీష్. ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేయగానే ఐ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ టైటిల్ చాలా బాగుంది, మేము వయసుకు వచ్చామని. అండ్ తర్వాత ట్రైలర్ లాంచ్ చేశారు, అది రావాల్సింది కుదరలేదు. బట్ ట్రైలర్ చూడంగానే ఫస్ట్ ఇమీడియట్ ఇంప్రెషన్ వాజ్ ఈ సినిమా గ్యారంటీగా చూడాలి. ఎందుకంటే ద ఫిల్మ్ ఆ చిన్న ట్రైలర్లోనే ఆ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఏంటి అనేది చూపించారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దట్ టెక్నీషియన్, ఐ మీన్ కెమెరామెన్, బ్యూటిఫుల్లీ షాట్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. తనీష్, యుల్ రాక్ దిస్ ఫిల్మ్. సో ఎంటైర్ టీమ్కి మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. మేము వయసుకు వచ్చాం. ఈ సినిమా దాదాపు అంటే ఒక 20-30 days బిఫోర్ నాకు సాంగ్స్ వినిపించాడు తనీష్. చాలా బాగున్నాయి. అంటే ఆఫ్టర్ నచ్చావులే మళ్ళీ శేఖర్ చంద్ర గారు అండ్ తనీష్ కాంబినేషన్లో వస్తుంది సినిమా. సో డెఫినెట్గా ఈ ఆడియో పెద్ద సక్సెస్ అవుతుందని, అలాగే ఈ సినిమా కూడా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మేం వయసుకు వచ్చాం. ఫస్ట్ అంటే నాకు అన్ని చెప్తుంటాడు, ఏదైనా ఎక్సైట్ అయిపోతే ఒక సీన్ బాగా వచ్చిందన్న, ఒక పాట బాగా వచ్చిందన్న. సో స్టార్టింగ్లో మేం వయసుకు వచ్చాం ఒప్పుకున్న ఎప్పటికప్పుడు దాని విషయాలు చెప్తూనే ఉన్నాడు. అండ్ ఒక హిట్ సినిమాకి కావాల్సిన సిమ్టమ్స్ అన్ని మొదటి నుంచి కనపడుతూనే ఉన్నాయి. సో అండ్ ఐ థింక్ మీరు ట్రైలర్తో అసలైన హైప్ స్టార్ట్ అయింది. ఫేస్బుక్లో కూడా నేను చాలా చోట్ల ఈ ట్రైలర్ని చాలా మంది వాళ్ళ వాల్స్ మీద పోస్ట్ చేయడం చూశాను. సో బేసిక్గా కంటెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం పెద్దగా పబ్లిసిటీ చేయక్కర్లేదు, ఆ సినిమా ఇట్ టాక్ ఫర్ ఇట్ సెల్ఫ్. అండ్ మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసే ఉంటారు, అదిరిపోయింది. అండ్ దిస్ సాంగ్ పర్టికులర్గా నేను విన్న వెంటనే, ఇన్ఫాక్ట్ ఇందాక వస్తూ కూడా కార్లో కూడా ఇదే సాంగ్ వింటూ వచ్చాను ఇక్కడికి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఐ హర్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ డెఫినెట్గా నా ఫేవరెట్ సాంగ్ ఈ మధ్యకాలంలో అని చెప్పచ్చు. సూపర్ సాంగ్. శేఖర్ చంద్ర, వెరీ సి శేఖర్ గారు, బ్రిలియంట్ జాబ్. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ శేఖర్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. అండ్ ఐ థింక్ ఈ మూవీతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. ఐ థింక్ దిస్ ఇస్ ద సీజన్ ఆఫ్ లవ్ స్టోరీస్. ఎందుకంటే మొన్న లవ్ ఫెయిల్యూర్, ఇవాళ ఇష్క్. అండ్ ఐ థింక్ 2012లో వన్ మోర్ సూపర్ హిట్ లవ్ స్టోరీ విల్ బి ఆ ఫిల్మ్. మేము వయసుకు వచ్చాం. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంత అద్భుతమైన ఆడియోతో మీ ముందుకు వస్తున్న ఈ టీం అందరికీ, మై డియర్ ఫ్రెండ్ తనీష్కి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర నచ్చావులేలో బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా కూడా ఇంకా బాగా ఇచ్చారు మ్యూజిక్ అండ్ ఆడియో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే సినిమా కూడా తనీష్కి, ఇంకా గోపి గారికి, లక్ష్మణ్ గారికి, త్రినాథ్ గారికి మంచి సక్సెస్ అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మేము వేసుకొచ్చాం, సాంగ్స్ అన్ని విన్నారు. నేను ఫస్ట్ టైం అంటే నా నచ్చావులే అనేది నాకు బెస్ట్ ఆడియో అని అందరూ ఇప్పటికీ అంటుంటారు. బట్ ఆ ఆడియో రిలీజ్కి నేను లేను, బికాజ్ అది డిఫరెంట్గా రిలీజ్ చేశారు సమ్ ఛానల్లో. సో నేను దానికి అటెండ్ అవ్వలేకపోయాను. బట్ దాని తర్వాత శేఖర్ చంద్ర గారు, మా ఇద్దరు కాంబినేషన్లో, నేను శేఖర్ చంద్ర గారు అండ్ భాస్కర్ గారు, బికాజ్ నచ్చావులేకి కూడా ఆయన సింగిల్ కార్డ్ అండ్ ఈ మూవీకి కూడా ఆయన సింగిల్ కార్డ్. సో మా కాంబినేషన్లో వచ్చిన ఈ ఆడియో గురించి నేను ఇంతెందుకు వెయిట్ చేశానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. బికాజ్ నాకు తెలిసి నేను ఒక హీరోగా కాకుండా యాజ్ అన్ ఆడియన్స్ నేను చేస్తున్న సాంగ్స్ ఇవి. నేననే కాదు అందరూ, అంటే ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను అందరికీ వినిపించి వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ సాంగ్స్ రిలీజ్ అవ్వక ముందే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ అకేషన్లో. అండ్ ఐ విల్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ ది మై మూవీ, బికాజ్ తర్వాత సాంగ్స్ పిక్చరైజేషన్ స్వర్ణ మాస్టర్ ఈరోజు అన్ఫార్చునేట్లీ నేను సాంగ్స్ మీ ముందుకి రిలీజ్ అయిపోయాం, ప్రాబ్లం అయిందండి. బట్ సూన్ మీ ముందుకు సాంగ్స్ కూడా వచ్చేస్తే ఆ పిక్చరైజేషన్ మీరు చూసిన తర్వాత ఈ సాంగ్స్కి మీ విజువలైజేషన్ ఎంత ఉందో దానికి డబుల్ రేంజ్లో చేశారు స్వర్ణ మాస్టర్.